Hello students. So today we are going to learn about the concept of dipole moment. So why this concept of dipole moment has been introduced? It is to identify whether a molecule is polar or non-polar. Already we have studied about polar covalent bond and non-polar covalent bond. By seeing a molecule, how can you identify whether the given molecule is polar covalent bond or non-polar covalent bond? To identify that, this concept of dipole moment has been introduced. Okay, so what is dipole moment actually? See, first point is the polarity of the molecule can be expressed in terms of dipole moment. Okay, polarity, a molecule polara non-polara identify చేయడానికి dipole moment concept అనేది introduce చేశారు. Okay, so it is denoted by the letter mu and it is defined as the product of charge and distance of separation. ఓకే, సపోజ్ పోలార్ కోవలెంట్ బాండ్ అయింది అనుకోండి. ఓకే, మీకు చార్జెస్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సిఎల్ మాలిక్యూల్ ఉంది. హెచ్సిఎల్ మాలిక్యూల్ క్యాన్ బి డిసోసియేటెడ్ ఇంటూ హెచ్ ప్లస్ అండ్ సిఎల్ మైనస్ అయాన్స్. సో అందులో ఉన్నది కోవలెంట్ బాండే అయినా చార్జెస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. సో a little percentage of ionic character also will be there. So it is defined as what? The product అంటే multiplication. Product of charge and distance of separation. Charge is denoted by the letter delta and R is the distance of separation. So units వచ్చేసి coulomb meters. Okay na, units of dipole moment are coulomb meters. They are also taken as dBi units or coulomb meters, anything you can take. So generally SI unit is dBi unit and 1 dBi unit is equal to 3.33 into 10 to the power of minus 30 coulomb meters. ఇక్కడ cm అంటే సెంటీమీటర్స్ అని అనుకోకండి, ఇట్ ఈస్ coulomb meters. ఓకేనా, సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్. సో కండిషన్స్ నెససరీ ఫర్ కాంపౌండ్ టు బి నాన్ పోలర్. మనం అసలు డైపోల్ మూమెంట్ కాన్సెప్ట్ అనేది ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు అంటే టు ఐడెంటిఫై వెదర్ అ కాంపౌండ్ ఈజ్ హ్యావింగ్ net dipole moment if it is equal to 0 or not equal to 0. Suppose net dipole moment if it is equal to 0, the molecule is said to be non-polar. అది ఎలా తెలుస్తుంది మనకి? నెట్ డైపోల్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటుందా, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 ఉంటుందా, ఇది ఎలా తెలుస్తుంది? దట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై విత్ ద హెల్ప్ ఆఫ్ మాలిక్యూల్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డైపోల్ మూమెంట్ ఈజ్ అ వెక్టర్ క్వాంటిటీ. ఇట్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆల్సో. ఓకే, సో ఇక్కడ కండిషన్స్ నెససరీ ఫర్ కాంపౌండ్ టు బి నాన్ పోలర్. అవేంటి కండిషన్స్ అంటే ద మాలిక్యూల్ మస్ట్ బి సిమెట్రికల్. మనకి ఇచ్చిన మాలిక్యూల్ షేప్ని బట్టి మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇట్ మస్ట్ బి అ సిమెట్రికల్ మాలిక్యూల్. అండ్ కండిషన్ నెంబర్ 2 ఈజ్ ద సైడ్ ఆటమ్స్ మస్ట్ బి సేమ్. సెంట్రల్ ఆటమ్కి కొన్ని సైడ్ ఆటమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఆ సైడ్ ఆటమ్స్ అన్నీ సేమ్ ఉంటే దెన్ ఆల్సో నెట్ డైపోల్ మూమెంట్ బికమ్స్ ఈక్వల్ టు 0. థర్డ్ కండిషన్ వచ్చేసి సెంట్రల్ ఆటమ్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, సెంట్రల్ ఆటమ్కి లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండకూడదు. ఓకే, సో దీస్ కండిషన్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఇఫ్ దీస్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్ దెన్ ద నెట్ డైపోల్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, అండ్ ద మాలిక్యూల్ ఈజ్ సెట్ టు బి నాన్ పోలార్. ఈ కండిషన్స్ సాటిస్ఫై అయితే ఆ పర్టికులర్ కాంపౌండ్లో నెట్ డైపోల్ మూమెంట్ అంటే రిజల్టెంట్ డైపోల్ మూమెంట్ దట్ విల్ బికమ్ ఈక్వల్ టు 0 అండ్ ద మాలిక్యూల్ ఈజ్ సెట్ టు బి నాన్ పోలార్. మనం ఎగ్జాంపుల్స్తో నేర్చుకుంటే మీకు ఐడెంటిఫై అవుతుంది. ఈ కండిషన్స్ అనేవి ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ద మాలిక్యూల్ మస్ట్ బి సిమెట్రికల్, ద సైడ్ ఆటమ్స్ మస్ట్ బి సేమ్. సెంట్రల్ ఆటమ్కి అటాచ్ అయి ఉన్న సైడ్ ఆటమ్స్ అన్నీ సేమ్ ఉంటే అప్పుడు కూడా డైపోల్ మూమెంట్ 0 అవుతుంది. మాలిక్యూల్ సిమెట్రికల్ అయితే అప్పుడు కూడా డైపోల్ మూమెంట్ 0 అవుతుంది. సెంట్రల్ ఆటమ్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ లోన్ పేర్స్. సపోజ్ సెంట్రల్ ఆటమ్కి లోన్ పేర్స్ అసలు లేవు, దెన్ ఆల్సో డైపోల్ మూమెంట్ బికమ్స్ 0. సో ఈ కండిషన్స్ 3 కండిషన్స్ సాటిస్ఫై అయితే నెట్ డైపోల్ మూమెంట్ ఈజ్ 0 అండ్ ద మాలిక్యూల్ ఈజ్ సెట్ టు బి నాన్ పోలార్ మాలిక్యూల్. Now let us see some examples for dipole moment where if net dipole moment is going to be 0 or non-zero, that we have to check. Let us go with the diatomic molecules first. In that diatomic molecules we have 2 types. One is homoatomic molecules and another type is heteroatomic
మాలిక్యూల్స్. హోమో అటామిక్ అంటే సేమ్ టైప్ అనమాట, ఏఏ టైప్ లేకపోతే బీబీ టైప్. ఓకే, సో హోమో అటామిక్ మాలిక్యూల్స్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి H2, Cl2, Br2, N2, O2. సో ఇవన్నీ హోమో అటామిక్. ఓకేనా, హోమో అటామిక్ అంటే ఆఫ్ సేమ్ టైప్ అని మీనింగ్ అనమాట. సో జనరలీ ఇఫ్ you take a bond between H and H or Cl and Cl, okay, as the elements are same, there is no difference in electronegativity between them. Okay, so there is no pulling of electrons towards any particular element, so there is an equal sharing is present in all these homoatomic molecules. So all these homoatomic molecules net dipole moment will be zero only. There is no dipole moment does not exist for them. Okay, now for all these, as they are homoatomic, net dipole moment mu net is equal to 0. If ఎప్పుడైతే mu net is equal to 0 అయిందో the molecule is said to be non-polar. ఓకేనా, మాలిక్యూల్స్ ఆర్, సో ఇక్కడ ఉన్న మాలిక్యూల్స్ అన్నీ కూడా నాన్ పోలార్ మాలిక్యూల్స్ అనమాట. మాలిక్యూల్స్ ఆర్ నాన్ పోలార్. ఓకే, హోమో అటామిక్ అయితే. ఇప్పుడు హెట్రో అటామిక్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. హెట్రో అటామిక్ అంటే ఏంటి? సెకండ్ టైప్. డయాటామిక్లో సెకండ్ టైప్ హెట్రో అటామిక్. ఓకేనా, హెట్రో మీన్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్, హెట్రో అటామిక్ మాలిక్యూల్స్. సో డయాటామిక్లో హెట్రో అటామిక్. సో అందులో ఎగ్జాంపుల్స్ వచ్చేసి హెచ్ఎఫ్ మాలిక్యూల్. ఓకేనా, హెచ్ఎఫ్, హెచ్సిఎల్, హెచ్బిఆర్, హైడ్రోజన్ హ్యాలైడ్స్ అన్నీ కూడా వస్తాయి. ఓకేనా, హెచ్ఎఫ్. సో ఇప్పుడు హెచ్ఎఫ్ మాలిక్యూల్ మనం అబ్జర్వ్ చేస్తే ఫ్లోరిన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్. ఓకేనా, సో మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ విల్ పుల్ ది షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. ఓకే, షేర్డ్ పెయిర్ ఫ్లోరిన్ లాగేసుకోవాలని చూస్తుంది. సో వేరెవర్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఈస్ దేర్, ద డైరెక్షన్ ఆఫ్ డైపోల్ మూమెంట్ విల్ బీ టువర్డ్స్ దట్ డైరెక్షన్. ఓకేనా, సో ఇప్పుడు డైపోల్ మూమెంట్ డైరెక్షన్ యు ఆర్ గోయింగ్ టు ఇండికేట్ విత్ ఎ యారో విత్ ఎ టెయిల్. సో మన డైరెక్షన్ ఎటుపక్క పెట్టాలి అంటే వేర్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఈస్ దేర్ టువర్డ్స్ దట్ డైరెక్షన్ యూ నీడ్ టు కీప్ ది యారో. సో మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డైపోల్ మూమెంట్ అనేది ఫర్ డయాటామిక్ మాలిక్యూల్స్ డైపోల్ మూమెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అనమాట. ఓకేనా, సో ఫ్లోరిన్ పుల్ చేసేసుకుంటుంది ఎలక్ట్రాన్స్ని. ఓకే, ఏ హైడ్రోజన్ హ్యాలైడ్ తీసుకున్నా అంతే. ఓకే, లైక్ యూ కెన్ టేక్ హెచ్సిఎల్. ఓకే, ఇన్ బిట్వీన్ హెచ్ అండ్ సిఎల్ క్లోరిన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్. సో యూ డ్రా ది యారో డైరెక్షన్ టువర్డ్స్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ క్లోరిన్. ఓకేనా, more en means what? Electronegative. So their net dipole moment is not equal to 0 because pull is there towards one side. ఒక సైడ్కే పుల్ అనేది మీకు కనిపిస్తుంది. అసలు ఆ పుల్ అనేది బ్యాలెన్స్ అయిపోతే అప్పుడు నెట్ డైపోల్ మూమెంట్ అనేది 0 అవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మనం పాలిఅటామిక్ మాలిక్యూల్స్లో చాలా ఎగ్జాంపుల్స్ చదువుతున్నాం. ఓకే, ఇది డయాటామిక్ మాలిక్యూల్ కాబట్టి హియర్ నెట్ డైపోల్ మూమెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పాలి. సో మీకు వచ్చే క్వశ్చన్స్లో కూడా డైపోల్ మూమెంట్ ఈక్వల్ టు 0 నాన్ 0 అవి ఇచ్చిన మాలిక్యూల్ పోలారా నాన్ పోలారా. సో ఇఫ్ నెట్ డైపోల్ మూమెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 దెన్ ద మాలిక్యూల్ ఈజ్ సెట్ టు బి పోలార్. ఓకేనా, ద మాలిక్యూల్ ఈజ్ సెట్ టు బి పోలార్ మాలిక్యూల్. ఓకే, so this for diatomic heteroatomic molecules. So please note down. Now let us learn some examples where dipole moment of polyatomic molecules. So polyatomic molecules lo dipole moment అనేది ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది, ఆ పర్టికులర్ ఇచ్చిన ఎలిమెంట్ పోలారా నాన్ పోలారా, కండిషన్స్ని మనం సాటిస్ఫై చేస్తున్నదా లేదా, ఇవన్నీ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్తో మనం ఇప్పుడు చదవబోతున్నాం అనమాట. ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ డియర్ చిల్డ్రన్. సో ప్లీజ్ వాచ్ ద వీడియో అంటిల్ ద ఎండ్ సో దట్ యూ విల్ గెట్ లాట్ మచ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో డైపోల్ మూమెంట్ అనే కాన్సెప్ట్ నేను ఓన్లీ ఇంటర్మీడియట్కి సంబంధించినట్టుగా కాకుండా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆల్సో ఇట్ విల్ బి బెనిఫిషియల్.
అసలు మీ నా ఛానల్ని విజిట్ చేస్తూ నాకు కామెంట్స్ పెడుతూ ఉంటే డెఫినెట్లీ ఐ విల్ గెట్ ఎన్కరేజ్డ్ and definitely how much ever content I can give you, I'll definitely give you. So please keep visiting my channel Lalita Ma'am Chemistry and keep commenting for what else topics which you want. Okay, so దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకుని నేను తప్పకుండా వీడియోస్ అనేవి మీకోసం అప్లోడ్ చేస్తుంటాను. ఓకే, సో లెట్ us learn about dipole moment of polyatomic molecules. ఫస్ట్ టైప్ మనం చూద్దాం. ఫస్ట్ టైప్ వచ్చేసి AB2 టైప్ మాలిక్యూల్స్ ఉన్నాయనుకోండి. ఓకేనా, AB2 టైప్ మాలిక్యూల్స్. సో వాటికి ఎగ్జాంపుల్స్ మీరే చెప్పాలి. AB2 టైప్ మాలిక్యూల్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ CO2, BeCl2. ఓకేనా, ఎగ్జాంపుల్స్ BeCl2, CO2, ఓకే, ఇంకా SO2, ఇంకా XCF2. సో ఇలా AB2 టైప్ మాలిక్యూల్స్ అనేవి మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు బెరిలియం క్లోరైడ్ ఒక్కొక్కటిగా మనము అబ్జర్వ్ చేస్తూ వెళ్దాం. ఓకే, సో ఇఫ్ యూ టేక్ ఫర్ బెరిలియం క్లోరైడ్ BeCl2, ఓకే, యూ ఆల్ నో ద డాట్ స్ట్రక్చర్ ఆఫ్ BeCl2. సో ఇదే కదా మనం ఆల్రెడీ చదువుకున్నాం డాట్ స్ట్రక్చర్. ఓకే, ఇప్పుడు ఈ BeCl2లో హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ ఎటువైపు ఉన్నాయో మన డైపోల్ మూమెంట్ డైరెక్షన్ అటువైపు ఉంటుంది. ఓకే, సో క్లోరిన్ ఇటువైపు ఒక క్లోరిన్ ఉంది. సో ఒక యారో టువర్డ్స్ దిస్ క్లోరిన్ ఐ హ్యావ్ డ్రాన్. ఇంకొక క్లోరిన్ ఇటుపక్క ఉంది. సో యారో టువర్డ్స్ దిస్ క్లోరిన్ ఆల్సో ఐ హ్యావ్ డ్రాన్. అంటే ఇదొక వెక్టర్ అనమాట. సో దీస్ టూ వెక్టర్స్ ఆర్ పాయింటింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఒక వెక్టర్కి R అనుకుంటే ఇంకొక వెక్టర్ని R డాష్ అనండి. ఓకే, సో రెండు క్లోరిన్ ఐటమ్సే కాబట్టి యూ కెన్ టేక్ the magnitude of that vector is same as they are traveling in the opposite directions. Okay, their net dipole moment gets cancelled and it will become equal to 0. Okay, సో ఇలా మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ మన కండిషన్స్ ఒకసారి వెరిఫై చేయండి. సెంట్రల్ ఆటమ్కి నో లోన్ పేర్స్, కండిషన్ నెంబర్ 1, నో లోన్ పేర్స్ ఆర్ ప్రెసెంట్ ఫర్ ద సెంట్రల్ ఆటమ్. ఓకే, ద మాలిక్యూల్ ఈజ్ సిమెట్రికల్. మనం ఇదే కదా 3 కండిషన్స్ చదివాం, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. The molecule is symmetrical and side atoms for the central atom, side atoms are same. Okay na, side atoms are same. So ee conditions anni satisfy chesayi, hence net dipole moment is 0. That's why the molecule is said to be what? Non-polar. Okay na, net dipole moment 0 eppudaithe undo, the molecule is said to be non-polar molecule. So BeCl2 AB2 type molecule lo it is నాన్-పోలర్. అలాగే కార్బన్ డైఆక్సైడ్ వెరిఫై చేయండి. CO2 ఎలా డ్రా చేయాలి? కార్బన్ ఇన్ ద మిడిల్ అండ్ బోత్ సైడ్స్ ఆక్సిజన్స్ విల్ బి దేర్. ఇక్కడ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఏంటి? ఆక్సిజన్. సో 1 arrow టువర్డ్స్ దిస్ ఆక్సిజన్ అండ్ 1 more arrow టువర్డ్స్ దిస్ ఆక్సిజన్. సో దీస్ 2 vectors are opposite to each other, equal magnitude and opposite to each other. So net dipole moment becomes equal to 0. ఎప్పుడైతే net dipole moment equal to 0 అయిందో the molecule is non-polar. మళ్ళీ కండిషన్స్ దీనికి కూడా వెరిఫై చేయండి. సెంట్రల్ ఆటమ్కి లోన్ పేర్స్ లేవు, సైడ్ ఆటమ్స్ సేమ్ ఉన్నాయి, మాలిక్యూల్ ఈజ్ ఎగ్జాక్ట్లీ సిమెట్రికల్. సో ఇట్ ఈస్ net dipole moment is 0 and the molecule is non-polar. అలాగే మీరు థర్డ్ ఎగ్జాంపుల్ చూసారనుకోండి, SO2 మాలిక్యూల్. ఇది ఒకసారి కరెక్ట్గా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. SO2 మాలిక్యూల్ సల్ఫర్ హ్యాస్ 6 valence ఎలక్ట్రాన్స్. సో ఇట్ ఫార్మ్స్ 2 bonds. ఓకే, విత్ డబుల్ బాండ్ విత్ ఈచ్ ఆక్సిజన్ యాటమ్. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే స్ట్రక్చర్ ఆఫ్ SO2 మాలిక్యూల్ వచ్చేసి ఇలా ఉంది. మనం లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని జనరల్గా ఒక లోబ్ వేసి అందులో రిప్రజెంట్ చేయడం అనేది ఒక రిప్రజెంటేషన్ అనేది ఉంది. ఓకేనా, లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి, వాటికి మనం ఒక లోబ్ డ్రా చేసి అందులో డాట్స్ పెట్టాలన్నమాట. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ SO2 మాలిక్యూల్. ఓకే, సో దీన్ని చూస్తూ ఉండగానే మనం చెప్పచ్చు ఇది పోలార్ మాలిక్యూల్ అని. నెట్ డైపోల్ మూమెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఎందుకు? కండిషన్స్ సాటిస్ఫై అవ్వలేదు. ఫస్ట్ కండిషన్ ఏంటి అవ్వాలి? నాన్ పోలార్ అవ్వాలంటే, డైపోల్ మూమెంట్ 0 అవ్వాలి అంటే నాన్ పోలార్
అవ్వాలి అంటే దేర్ షుడ్ నాట్ బి లోన్ పేర్ ఫర్ ద సెంట్రల్ ఆటమ్. ఇక్కడ సల్ఫర్ డైఆక్సైడ్కి సల్ఫర్కి ఒక లోన్ పేర్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ ఒక కండిషన్ తోటే మనకి పోలారిటీ అనేది వచ్చేసింది అనమాట. నాన్ పోలార్ కాదు, ఇట్ ఈస్ పోలార్. అంటే నెట్ డైపోల్ మూమెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మీరు వెక్టర్స్ డ్రా చేసినా కూడా ఆక్సిజన్ బీయింగ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్, యారో టువర్డ్స్ దిస్ ఆక్సిజన్. దిస్ ఆక్సిజన్ ఆల్సో మోర్ ఎలక్ట్రోనెగటివ్, యారో టువర్డ్స్ దిస్ ఆక్సిజన్. ఇప్పుడు ఈ రెండు వెక్టర్స్కి రిజల్టెంట్, ఇదొక వెక్టర్ ఆర్, ఇదొక వెక్టర్ ఆర్. ఈ రెండు వెక్టర్స్కి రిజల్టెంట్ వెక్టర్ విల్ పాయింట్ అవుట్ టు ద డౌన్వర్డ్ డైరెక్షన్. ఓకేనా? రిజల్టెంట్ వెక్టర్ మనకి ఇట్ పాయింట్ అవుట్స్ టు ద డౌన్వర్డ్ డైరెక్షన్. ఇక్కడ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా ఒక టైప్ ఆఫ్ వెక్టరే. ఓకే, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆల్సో టు బి ట్రీటెడ్ యాజ్ వెక్టర్. సో దిస్ లోన్ పేర్ వెక్టర్ pulls the molecule upwards, whereas the resultant vector of both the oxygen atoms pulls the molecule downwards. But is that pull equal and opposite? No, the resultants are not same. Suppose if you take this resultant vector as r dash and this resultant vector as r double dash. Okay, r dash r double dash not equal to 0. Okay, is not equal to each other. ఆ రెండు ఈక్వల్ కావు, మ్యాగ్నిట్యూడ్స్ ఈక్వల్ కావు. లోన్ పేర్ వెక్టర్, రిజల్టెంట్ వెక్టర్ ఈ రెండు ఈక్వల్ కావు, క్యాన్సిల్ అవ్వే ఛాన్స్ లేదు. ఓకే, సో నెట్ డైపోల్ మూమెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. న్యూ నెట్ నాట్ ఈక్వల్ టు 0. హెన్స్ ద మాలిక్యూల్ ఈజ్ వాట్? పోలార్ మాలిక్యూల్. ఓకేనా? పోలార్ మాలిక్యూల్. AB2 టైప్లో SO2 మాలిక్యూల్ పోలార్. ఓకేనా? సో ప్లీజ్ నోట్ డౌన్. అలాగే మనం XeF2 కూడా చూడాలి. XeF2 మాలిక్యూల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎలా ఉంటుందో స్ట్రక్చర్ చూద్దాం. మీకు నార్మల్ డాట్ స్ట్రక్చర్ డ్రా చేస్తున్నాను ఇక్కడ. జీనోన్ అంటే 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని 2 ఫ్లోరిన్స్తో మీకు బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది ఇక్కడ. కానీ లెఫ్ట్ ఓవర్ ఎలక్ట్రాన్స్ హౌ మెనీ ఆర్ దేర్? 3 లోన్ పేర్స్ ఆర్ దేర్. 2 సిగ్మా బాండ్స్ ప్లస్ 3 లోన్ పేర్స్ అంటే టోటల్ వచ్చేసి 5. 5 అంటే మనకి sp3 డీహైబ్రిడైజేషన్ ఉంటుంది. గుర్తుందా? ఇంతకుముందు కూడా మనం హైబ్రిడైజేషన్స్ చదివాం. ఓకే, బ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ కూడా చదివాం. ఓకే, సో ఇప్పుడు sp3 డీహైబ్రిడైజేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ మనకి హైబ్రిడైజేషన్తో ఏం పని లేదు. ఫైనల్గా నెట్ డైపోల్ మూమెంట్ 0ఆ కాదా అది వెరిఫై చేయాలన్నమాట. ఓకే, సో యూ హ్యావ్ టు చెక్ లైక్ దిస్. మళ్ళీ అదే డయాగ్రామ్ ఇక్కడ డ్రా చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఓకే, ఫ్లోరిన్ వెక్టర్ like this one fluorine, like this one fluorine is there. So fluorine being more electronegative, arrow direction towards fluorines you have to draw. Okay, ఇప్పుడు ఈ రెండు ఫ్లోరిన్ వెక్టర్స్ ఆపోజిట్, ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి దాని పరంగా మనకి డైపోల్ మూమెంట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి 3 లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, సో ఆ 3 లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం ఇలా రిప్రజెంట్ చేసుకోవాలన్నమాట. ఓకే, 3 లోబ్స్లో మనం రిప్రజెంట్ చేసుకోవాలి. ఓకే, 3 లోన్ పేర్స్ ఉన్నాయి కదా. సో ఒక్కొక్క లోన్ పేర్ని ఒక్కొక్క లోబ్తో మనం రిప్రజెంట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ఫ్లోరిన్ వెక్టర్స్ అయితే క్యాన్సిల్ అయ్యాయి. నౌ యూ హ్యావ్ టు కన్సిడర్ ఈచ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆల్సో యాజ్ అ వెక్టర్. ఓకే, సో ఇప్పుడు ఇదొక వెక్టర్, ఇదొక వెక్టర్. దాని రిజల్టెంట్ వెక్టర్ వచ్చేసి R, విచ్ షోస్ అప్వర్డ్ arrow. Upward, the resultant of these 2 lone pair vectors is upward direction. అదే మ్యాగ్నిట్యూడ్తో కింద మనకి ఇంకొక లోన్ పేర్ వెక్టర్ ఎగ్జిస్ట్ అవుతుంది, అది కూడా ఆర్ఏ. మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంటాయి మీకు, ఎందుకంటే ఇది రిజల్టెంట్ ఆఫ్ సేమ్ లోన్ పేర్ వెక్టర్స్. అండ్ డౌన్ వన్ ఇస్ ఆల్సో అగైన్ వన్ మోర్ లోన్ పేర్ వెక్టర్. సో ఈ రిజల్టెంట్ ఆర్, ఇక్కడ రిజల్టెంట్ ఆర్, దే ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. సో ఆర్ and R gets cancelled. Okay, na R gets cancelled. So finally net dipole moment is equal to 0. చూసారా, మనం అనుకున్న కండిషన్స్ ఫెయిల్ అయిపోయాయి ఇక్కడ. ఒక్కసారి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. మనం ఏమనుకున్నాం కండిషన్స్? సెంట్రల్ ఆటమ్ షుడ్ నాట్ హ్యావ్ లోన్ పేర్ అనుకున్నాం. ఎప్పుడు నెట్ డైపోల్ మూమెంట్ 0 అవ్వాలి అంటే సెంట్రల్ ఆటమ్ షుడ్ నాట్ హ్యావ్ లోన్ పేర్స్. ఓకేనా? కానీ ఇక్కడ లోన్ పేర్స్ ఉన్నా కూడా నెట్ డైపోల్ మూమెంట్ 0 అయిపోయింది. ఎందుకని? ఈ ఫ్లోరిన్ వెక్టర్స్ క్యాన్సిల్ అయిపోయాయి. ఈ పైన ఉన్న 2
లోన్ పేర్ వెక్టర్స్కి రిజల్టెంట్ వెక్టర్ ఒకటి వచ్చింది, కింద ఉన్న లోన్ పేర్ రిజల్టెంట్ వెక్టర్. ఆ రెండు వెక్టర్స్ ఈక్వల్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఉండడం వల్ల దే గెట్ క్యాన్సల్డ్ విత్ ఈచ్ అదర్. సో నెట్ డైపోల్ మూమెంట్ బికమ్స్ ఈక్వల్ టు 0 అండ్ ద మాలిక్యూల్ ఈజ్ సెట్ టు బి వాట్? నాన్ పోలార్ మాలిక్యూల్. నెట్ డైపోల్ మూమెంట్ 0 అయితే ఏంటి? నాన్ పోలార్ మాలిక్యూల్. ఓకే, సో ఇలా మీరు ప్రతి మాలిక్యూల్ని రీచెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో విల్ స్టడీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. సో నెక్స్ట్ AB3 టైప్ మాలిక్యూల్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి BF3, BBr3, Bi3. వీటిల్లో చూస్తే మీరు బోరాన్ సెంట్రల్ ఆటమ్ ఉంటుంది. 3 ఫ్లోరిన్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ లైక్ 3 ఫ్లోరిన్స్. ఇది ట్రైగోనల్ ప్లేనార్ స్ట్రక్చర్. మీకు 3 ఫ్లోరిన్స్ ఆర్ అరేంజ్డ్ లైక్ దిస్. సో ఇప్పుడు యారో డైరెక్షన్ అనేది హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ వైపు ఉండాలి. సో ఈ ఫ్లోరిన్కి ఒక యారో, ఈ ఫ్లోరిన్కి ఒక యారో మనం డ్రా చేసుకోవాలి. అలాగే పైన ఫ్లోరిన్కి కూడా అప్వర్డ్ యారో ఒకటి డ్రా చేసుకోవాలి. మరి ఇప్పుడు ఈ రెండు ఫ్లోరిన్లకి రిజల్టెంట్ వెక్టర్ డౌన్వర్డ్ ఉంటుంది. ఒక వెక్టర్ ఫ్లోరిన్ వెక్టర్ వచ్చేసి పైన అప్వర్డ్ ఉంటుంది. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో రిజల్టెంట్ డైపోల్ మూమెంట్, నెట్ డైపోల్ మూమెంట్ బికమ్స్ ఈక్వల్ టు 0. హెన్స్ ఆల్ దీస్ 3 మాలిక్యూల్స్ ఆర్ సెట్ టు బి నాన్ పోలార్ మాలిక్యూల్స్. అలాగే మీరు ఇంకొక ఎగ్జాంపుల్ AB3 టైప్లోనే అమోనియా తీసుకున్నారనుకోండి, NH3. అసలు స్ట్రక్చర్ చూడగానే కూడా మీకు ఐడియా వచ్చేస్తుంది. లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్. ఓకే, చూడండి, లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మనం లోన్ పెయిర్ని ఒక లోబ్లో రిప్రజెంట్ చేసుకుంటామని చెప్పుకున్నాం. ఓకే, సో ఇప్పుడు నైట్రోజన్ హైలీ ఎలక్ట్రోనెగటివ్. సో యారో డైరెక్షన్ యూ హ్యావ్ టు కీప్ టువర్డ్స్ నైట్రోజన్. ఓకేనా, 3 హైడ్రోజన్ల నుంచి టువర్డ్స్ నైట్రోజన్ యూ నీడ్ టు కీప్ ది యారో. ఓకే, సో ఇప్పుడు 3 వెక్టర్స్కి రిజల్టెంట్ వెక్టర్ అనేది పైనే ఉంటుంది. లోన్ పెయిర్ వెక్టర్ ఆల్సో పాయింట్స్ అప్వర్డ్ ఓన్లీ. సో ఇవంతా మాలిక్యూల్ పుల్ అంతా పైకే ఉంది. ఓకేనా, డైపోల్ మూమెంట్ అంటే ఏంటి? అసలు ఈ కండిషన్ సాటిస్ఫై అవుతూ పోలారా నాన్ పోలారా డిసైడ్ చేయాల్సిన ఫ్యాక్టర్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ 3 వెక్టర్స్ రిజల్టెంట్ పైనే ఉంది, లోన్ పెయిర్ వెక్టర్ కూడా పైకే లాగుతుంటుంది. ఓకే, R' అనుకుందాం. ఓకే, సో రెండు పైకే చూపించడం వల్ల నెట్ డైపోల్ మూమెంట్ నాట్ ఈక్వల్ టు 0 ఉంటుంది. ఓకేనా, నాట్ ఈక్వల్ టు 0. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0, ద మాలిక్యూల్ ఈజ్ సెట్ టు బి వాట్? పోలార్ మాలిక్యూల్. మనకి కండిషన్ ఆఫ్ నాన్ పోలారిటీ హియర్ ఓన్లీ ఇట్ ఫెయిల్డ్. ఎప్పుడైతే లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఇట్ ఈస్ పోలార్ అని చెప్పవచ్చు. ఓకే, కానీ XeF2 కేసులో మనం ఎక్సెప్షనల్ కేసు చదివాం. సో యూ హ్యావ్ టు రిమెంబర్ సర్టెన్ కేసెస్. ఓకే, సో ఇది ఒకటి ప్లీజ్ నోట్ డౌన్. AB3 టైప్ మాలిక్యూల్ అనమాట. నెక్స్ట్ లెటర్స్ గో ఫర్ AB4 టైప్ మాలిక్యూల్. సో AB4 టైప్ మాలిక్యూల్స్ చూసుకుంటే CH4, CCl4, SiF4. ఇప్పుడు CH4 అబ్జర్వ్ చేశారనుకోండి, సెంట్రల్ యాటమ్కి లోన్ పేర్స్ లేవు, సైడ్ యాటమ్స్ అన్నీ సేమ్గా ఉన్నాయి, సిమెట్రికల్ ఉంది. సో నెట్ డైపోల్ మూమెంట్ బికమ్స్ ఈక్వల్ టు 0 హియర్. మ్యూ నెట్. మనకి కావాల్సిన కండిషన్స్ సాటిస్ఫై అయిపోయాయి, గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. సిమెట్రికల్ మాలిక్యూల్. ఓకే, సైడ్ యాటమ్స్ ఆర్ సేమ్, సెంట్రల్ యాటమ్ డస్ నాట్ హ్యావ్ లోన్ పేర్స్. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయి కాబట్టి నెట్ డైపోల్ మూమెంట్ బికమ్స్ ఈక్వల్ టు 0 అండ్ ద మాలిక్యూల్ ఈజ్ సెట్ టు బి నాన్ పోలార్ మాలిక్యూల్. ఓకేనా, నాన్ పోలార్ మాలిక్యూల్. అలాగే CCl4, SiF4. ఇక్కడ మీరు AB4 టైప్ మాలిక్యూల్ అంటున్నాం కాబట్టి యూ కెన్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ XeF4. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయాలి మీరు. ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి. XeF4 అబ్జర్వ్ చేస్తే ఓకే, జనరల్గా స్ట్రక్చర్ వచ్చేసి విత్ 4 ఫ్లోరిన్స్ ఇట్ ఫార్మ్స్ 4 సింగిల్ బాండ్స్. సో 4 ఫ్లోరిన్స్తో 4 బాండ్స్ అయిపోయాక కూడా ఎన్ని ఎలక్ట్రాన్స్ మిగిలాయి? 1 2 3 4 కంప్లీట్ అయిపోయాయి. సో 1 2 3 4 2 లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకేనా, XeF4లో 2 లోన్ పెయిర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ లోన్ పెయిర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం వెక్టర్తో రిప్రజెంట్ చేస్తాం. ఒక లోబ్ వేసుకొని వెక్టర్తో రిప్రజెంట్ చేస్తామని చెప్పాను నేను ఇలా. సో ఇప్పుడు మీరు టువర్డ్స్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ యు ఆర్ గోయింగ్ టు డ్రా ది యారో టువర్డ్స్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. ఓకే, సో ఇప్పుడు ఈ మాలిక్యూల్ని క్లీన్గా అబ్జర్వ్ చేస్తే
ఈ 2 ఫ్లోరిన్స్ యొక్క రిజల్టెంట్ వెక్టర్ ఇటువైపు వెళ్తుంది, ఈ 2 ఫ్లోరిన్స్ యొక్క రిజల్టెంట్ వెక్టర్ ఇటువైపు వెళ్తుంది. సో ఇది క్యాన్సిల్ చేసేయచ్చు, అవును కదా. ఓకే, ఇప్పుడు మీరు లోన్ పేర్స్ కూడా ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి చూడండి. ఈ లోన్ పేర్ వెక్టర్ పైకి పుల్ చేస్తే విత్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ అనదర్ లోన్ పేర్ విల్ పుల్ ఇట్ డౌన్వర్డ్స్. సో ఇక్కడ కూడా ఈ రిజల్టెంట్ వెక్టర్ క్యాన్సిల్ అయిపోతాయి. సో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎగ్జిస్ట్ అవుతున్నా కూడా ఓకే ద మాలిక్యూల్ ఈజ్ సిమెట్రికల్ అండ్ ఇట్ ఈస్ mu net is becoming equal to 0 even though lone pair of electrons are there. Okay, mu net is equal to 0 ఎందుకంటే అన్ని రిజల్టెంట్ వెక్టర్స్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో సేమ్ మ్యాగ్నిట్యూడ్తో ఉన్నాయి కాబట్టి నెట్ డైపోల్ మూమెంట్ ఈజ్ 0. ఓకే, సో mu net is equal to 0 hence the molecule is said to be what? Non-polar. ఇక్కడ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నా కూడా it is non-polar. So please note down. So now let us learn about dipole moment in organic compounds. So alkenes మీకు ఐడియా ఉంది కదా, ఆల్కీన్స్ అంటే జనరల్ ఫార్ములా ఇస్ CnH2n. సో ఇప్పుడు ఆల్కీన్స్ని చూసుకుంటే మనకి 2 types ఆఫ్ ఐసోమెరిక్ ఫార్మ్స్ ఉంటాయన్నమాట. వన్ ఈజ్ కాల్డ్ as cis alkene and another is called as trans alkene. ఓకేనా, 2 types of geometrical isomers will exist. What are those? One is cis alkene. Okay na, cis alkene, and second one is what? Trans alkene. Okay, cis alkene and trans alkene. So cis alkene మీరు అబ్జర్వ్ చేస్తే సపోజ్ బ్యూటీన్ ఉందనుకోండి. ఓకే, బ్యూటీన్ N-butene ఆర్ but2ene ఉంది. Suppose for example, let us consider the example of but2ene. ఓకే నా, but2ene తీసుకుంటే ఓకే, సో ఇప్పుడు మనకి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది జనరల్గా? CH3 CH2 CH డబల్ బాండ్ CH CH3. ఓకే, సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ but2ene. ఓకే, సో ఇది మీకు డబల్ బాండెడ్ ఏరియా అనమాట. సో ఇప్పుడు ఈ డబల్ బాండెడ్ కార్బన్కి ఈ అటాచ్మెంట్స్ని మనం రాసుకోవడంలో మనం డిఫరెంట్ వేస్ ఆఫ్ రైటింగ్ ద సేమ్ స్ట్రక్చర్ ఇన్ డిఫరెంట్ వేస్. ఇప్పుడు ఈ C డబల్ బాండ్ C తీసుకున్నాను, ఆ C డబల్ బాండ్ C ఏరియా యాజిటీస్గా ఉంది. ఫస్ట్ కార్బన్కి ఒక అటాచ్మెంట్ ఒక H, ఇంకొకటి CH3. అలాగే సెకండ్ కార్బన్ కూడా ఒక అటాచ్మెంట్ H, ఇంకొక అటాచ్మెంట్ CH3. ఇదే but2ene నేను ఇలా రాశాను అనమాట. ఇప్పుడు సిమిలర్ అటాచ్మెంట్స్ ఆర్ ఆన్ ద సేమ్ సైడ్, దెన్ యూ కాల్ దట్ యాజ్ సిస్ ఆల్కీన్. cis-2-butene అంటారు దీన్ని, cis-2-butene అంటారు. సిమిలర్ అటాచ్మెంట్స్ ఆర్ ఆన్ ద సేమ్ సైడ్. ఓకే, దెన్ యూ కాల్ దమ్ యాజ్ సిస్ ఐసోమర్స్. అలాగే మీరు ఇదే అటాచ్మెంట్స్ని ఆపోజిట్లో డ్రా చేశారనుకోండి, యూ కాల్ దమ్ యాజ్ ట్రాన్స్ ఐసోమర్స్. ఓకేనా, H సిమిలర్ అటాచ్మెంట్స్ని ఆపోజిట్లో వేసాం, దెన్ యూ కాల్ ఇట్ యాజ్ వాట్? ట్రాన్స్ ఆల్కీన్ ఆర్ ట్రాన్స్ ఐసోమర్. ఇప్పుడు ఇది trans-2-butene అంటారనమాట దీన్ని. సో జామెట్రికల్ ఐసోమర్స్ 2 types. ఇది ఓన్లీ ఆల్కీన్స్కి మాత్రమే ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకేనా, సిస్ అండ్ ట్రాన్స్ ఆల్కీన్స్ విల్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఫర్ ఆల్కీన్స్. ఓకేనా, ఈ మధ్యలో C డబుల్ బాండ్ C ఏరియాని మనం స్టీరియోజెనిక్ సెంటర్ అంటారు. ఓకే, సో చూసుకోవాలి మీరు. ఓకే, సిస్ అండ్ ట్రాన్స్ ఆల్కీన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఇప్పుడు ఈ సిస్ అండ్ ట్రాన్స్ ఆల్కీన్స్లో డైపోల్ మూమెంట్ కన్సిడర్ చేసుకుంటే దేనికి ఎంత డైపోల్ మూమెంట్ ఉంటుంది అన్నది ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. లెట్ us అబ్జర్వ్ సిస్ ఆల్కీన్. ఓకేనా, మళ్ళీ ఇక్కడ డ్రా చేస్తున్నాను, ఒకసారి కరెక్ట్గా వినండి. సిస్ ఆల్కీన్, ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ సిస్ trans-2-butene, దాన్నే నేను సిస్ ఆల్కీన్ అని రాస్తున్నాను. సో ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, C డబల్ బాండ్ C. ఓకే, సిమిలర్ అటాచ్మెంట్స్ ఆన్ ద సేమ్ సైడ్, CH3 CH3 H. ఇప్పుడు మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ వైపు మనం డైపోల్ మూమెంట్ వెక్టర్ని డ్రా చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ కార్బన్ ఉంది, ఇది కూడా కార్బనే ఉంది. సో ఇదేమో sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్, కానీ ఇది sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్.
So sp2 hybridized carbon is more electronegative than sp3 hybridized carbon. ఇది sp3 మీకు పక్కన కావాలనుకుంటే రాసుకోండి, sp3 hybridized. ఇది వచ్చేసి sp2 hybridized. సో sp2 ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ కదా, సో మనకి యారో డైరెక్షన్ టువర్డ్స్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఉండాలి. సో యారో డైరెక్షన్ ఇటు, అలాగే ఈ కార్బన్ నుంచి ఈ కార్బన్కి కూడా యారో డైరెక్షన్ కిందకి. ఓకేనా, వెక్టర్ డైరెక్షన్, డైపోల్ మూమెంట్ వెక్టర్ డైరెక్షన్. ఓకే, సో లైక్ దట్ యూ విల్ డ్రా దీస్ యారోస్. ఇప్పుడు హైడ్రోజన్కి డబల్ బాండెడ్ కార్బన్కి మీరు డైపోల్ మూమెంట్ డైరెక్షన్ వేయాలి. సో ఇట్ విల్ బి టువర్డ్స్ ద డబల్ బాండెడ్ కార్బన్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇఫ్ యూ గో ఫర్ సిస్ ఆల్కీన్, ఓకే, cis alkene, similar attachments on the same side, then you call it as what? Cis alkene. Okay, so for cis alkenes, if you observe the vector directions, okay, please understand carefully. If you observe the vector directions, ఈ రెండిట్లకి రిజల్టెంట్ వెక్టర్ వచ్చేసి డౌన్వర్డ్ ఉంటుంది. ఇదొక వెక్టర్, ఇదొక వెక్టర్, బట్ రిజల్టెంట్ వెక్టర్ డౌన్వర్డ్ ఉంటుంది, ఆర్ అనుకుందాం. ఇప్పుడు ఈ రెండు వెక్టర్స్కి రిజల్టెంట్ వెక్టర్ అప్వర్డ్ ఉంటుంది, దాన్ని మనం ఆర్ డాష్ అనుకుందాం. ఇఫ్ నౌ యూ చెక్ వెదర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ డాష్, అసలు ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇది మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్. ఇక్కడ బల్కీ గ్రూప్స్ ఉన్నాయి మీకు, CH3లు బల్కీ గ్రూప్స్, దాని రిజల్టెంట్ వెక్టర్ పుల్ అనేది మీకు ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇది సింపుల్ హైడ్రోజన్ వెక్టర్స్ పుల్ అప్వర్డ్ ఉంది, మిథైల్ గ్రూప్ వెక్టర్స్ పుల్ డౌన్వర్డ్ ఉంది. హైడ్రోజన్ గ్రూప్ వెక్టర్స్ పుల్, మిథైల్ గ్రూప్ వెక్టర్స్ పుల్ సేమ్ ఉండదు. ఓకేనా, మ్యాగ్నిట్యూడ్స్ ఆర్ నాట్ సేమ్. సో ఆర్ డాష్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్, క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ లేదు. ఓకే, సో నెట్ డైపోల్ మూమెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఎప్పుడైతే మ్యూ నెట్ నాట్ ఈక్వల్ టు 0 అయ్యిందో, దెన్ ద మాలిక్యూల్ ఈజ్ సెట్ టు బి పోలార్. సో సిస్ ఆల్కీన్స్ ఎప్పుడు కూడా పోలారే ఉంటాయి. ఓకేనా, అలాగే ట్రాన్స్ అబ్జర్వ్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ ప్లీజ్ నోట్ డౌన్ దిస్. సో ట్రాన్స్ ఆల్కీన్ చూడండి, ఇక్కడ ట్రాన్స్ బ్యూటూయిన్, ట్రాన్స్ ఆల్కీన్ అబ్జర్వ్ చేద్దాం. ట్రాన్స్ అంటే ఏంటి? సిమిలర్ అటాచ్మెంట్స్ ఆన్ ద ఆపోజిట్ సైడ్. సో CH3 ఒకటి ఇక్కడ వేసుకోవాలి, ఇంకొకటి ఇక్కడ వేసుకోవాలి, హైడ్రోజన్స్ లైక్ దిస్. సో నౌ as C double bond C, this carbon is more electronegative because of sp2 hybridization. So arrow direction towards double bonded carbon. అలాగే హైడ్రోజన్ టు డబుల్ బాండెడ్ కార్బన్, arrow direction. అన్నీ కూడా డబుల్ బాండెడ్ కార్బన్ సైడే మీకు వేసుకోవాలి, అలాగే ఇది కూడా ఇటు వేసుకోవాలి. ఓకేనా, నౌ యూ సీ దిస్ CH3H, this is CH3 vector, this is H vector. Resultant of these two will be డౌన్వర్డ్ డైరెక్షన్. లెట్ us టేక్ ఇట్ యాజ్ ఆర్. మళ్ళీ కింద నుంచి పైకి కూడా అదే సేమ్ CH3H వెక్టర్సే. పైన కిందకి ఫేస్ చేసే వెక్టర్స్ ఏంటేంటి? CH3H వెక్టర్స్, దాని రిజల్టెంట్ ఆర్. పైకి ఫేస్ చేసే వెక్టర్స్ కూడా CH3H వెక్టర్సే, సో దాని రిజల్టెంట్ అప్వర్డ్ ఉంటుంది. కానీ ఈఆర్ సేమ్ ఉంటాయి, మ్యాగ్నిట్యూడ్స్ ఆర్ సేమ్. ఓకేనా, this resultant vector and this resultant vector magnitudes are same, so they get cancelled, అవి క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట. సో నెట్ డైపోల్ మూమెంట్ becomes 0. సో mu net is equal to 0. సో ట్రాన్స్ ఆల్కీన్స్ ఆర్ నాన్ పోలార్. ఓకేనా, ట్రాన్స్ ఆల్కీన్స్ ఆర్ నాన్ పోలార్. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దీస్ ఆల్ పాయింట్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డైపోల్ మూమెంట్ ఇన్ బెంజీన్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్. మీకు బెంజీన్ తెలుసు కదా, ఐడియా ఉంది కదా, బెంజీన్. ఓకే, దిస్ ఈజ్ బెంజీన్ మాలిక్యూల్ విత్ ఆల్టర్నేట్ డబల్ బాండ్స్. బెంజీన్ డెరివేటివ్స్ అంటే క్లోరోబెంజీన్, నైట్రోబెంజీన్, Cl ఉంటే క్లోరోబెంజీన్, NO2 ఉంటే నైట్రోబెంజీన్, OH ఉంటే ఫీనాల్. ఓకేనా, OH ఉంటే ఫీనాల్, అట్లా డిఫరెంట్ డెరివేటివ్స్ ఆఫ్ బెంజీన్స్ ఉంటాయి అన్నమాట. NH2 ఉంటే ఎనిలిన్. ఓకే, అలా డిఫరెంట్ డెరివేటివ్స్ ఆఫ్ బెంజీన్ మనం కన్సిడర్ చేసినప్పుడు, ఓకే, సపోజ్ ఇఫ్ యూ స్టార్ట్ నంబరింగ్ ఫ్రమ్ హియర్, ఇది ఫస్ట్ కార్బన్ అనుకుంటే సెకండ్ కార్బన్ సెకండ్ పొజిషన్ని, ద వెరీ నెక్స్ట్ పొజిషన్ ఫ్రమ్ వేర్ యూ స్టార్ట్, దట్ యూ కాల్ ఇట్ యాజ్ ఆర్థో పొజిషన్.
దీన్ని ఇక్కడ ఏదైనా వేరే క్లోరిన్ కానీ ఏ అటాచ్మెంట్ ఉన్నా కూడా ఈ ఇటుపక్క అంటే ఎక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ చేస్తున్నామో దాని వెరీ నెక్స్ట్ పొజిషన్ని మనం ఆర్థో పొజిషన్ అంటాం. ఓకేనా. సో ఇప్పుడు ఇది ఆర్థో డైక్లోరో బెంజీన్ అనమాట. ఆర్థో డైక్లోరో బెంజీన్. ఓకే. సో ఇక్కడ వచ్చేసి సపోజ్ దాని వెరీ నెక్స్ట్ పొజిషన్ కాకుండా దాన్ని నెక్స్ట్ పొజిషన్లో ఏదైనా అటాచ్మెంట్ ఉందనుకోండి, మనం క్లోరిన్ ఇక్కడ అటాచ్ చేసాం, ఇది ఫస్ట్ కార్బన్ ఫ్రమ్ వేర్ యూ స్టార్టెడ్ నంబరింగ్. సో సెకండ్ కార్బన్ ఏమో ఆర్థో పొజిషన్ ఉంటాం. సెకండ్ కార్బన్ వదిలేసి థర్డ్ కార్బన్ పొజిషన్ వచ్చింది అనుకోండి, ఇక్కడ వేరే అటాచ్మెంట్ ఉందనుకోండి, నేను ఇక్కడ సేమ్ అటాచ్మెంట్స్ పెడుతున్నాను బట్ నేమింగ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఉంటే దెన్ దిస్ ఈజ్ వాట్ మెటా డైక్లోరో బెంజీన్, మెటా పొజిషన్. ఓకేనా, మెటా డైక్లోరో బెంజీన్. ఓకేనా. సో అలాగే ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఆపోజిట్ మనం నంబరింగ్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉండే పాయింట్, సపోజ్ క్లోరిన్ ఇక్కడ పెట్టాను నేను, దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉండే పాయింట్ కింద పారా, కనిపించట్లేదేమో మీకు. ఓకే, పారా. ఓకే, పారా పొజిషన్. ప్లీజ్ అండర్స్టాండ్ ద పాయింట్ కేర్ఫుల్లీ. ఓకే, ఇది పారా డైక్లోరో బెంజీన్ అవుతుంది అనమాట. పారా డైక్లోరో బెంజీన్. ఓకే. సో ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటే ఆర్థో మెటా పారా. సో ఈ ఆర్థో మెటా పారాల్లో డైపోల్ మూమెంట్ ఆర్డర్ వచ్చేసి ఆర్థో విల్ హ్యావ్ మోర్ డైపోల్ మూమెంట్ దాన్ మెటా దాన్ పారా. సమ్టైమ్స్ ఇఫ్ సిమిలర్ అటాచ్మెంట్స్ ఆర్ దేర్ ఆన్ పారా పొజిషన్స్. ఓకేనా. ఇప్పుడు పారా డైక్లోరో బెంజీన్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మనం ఎలా డ్రా చేసుకున్నాం, దిస్ ఈజ్ యువర్ బెంజీన్, ఇక్కడ ఒక క్లోరిన్, ఇక్కడ ఒక క్లోరిన్ పెట్టారు, దీన్నే పారా డైక్లోరో బెంజీన్ అంటున్నాం. సో ఇప్పుడు మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ వైపుకి మనం వెక్టర్ అనేది డ్రా చేయాలి. డైపోల్ మూమెంట్ వెక్టర్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ వైపు మనం డ్రా చేయాలి. క్లోరిన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్, మీకు అందరికి తెలిసిందే కదా. ఓకే. సో ఇప్పుడు ఇలా డ్రా చేసుకుంటే దీని వెక్టర్ ఆర్ అనుకుంటే ఇది కూడా సేమ్ మ్యాగ్నిట్యూడ్ వెక్టర్ కదా, ఆరే అవుతుంది. దట్ మీన్స్ దిస్ ఆర్ అండ్ దిస్ ఆర్ గెట్స్ క్యాన్సెల్డ్, అండ్ ఇన్ కేస్ ఆఫ్ para dichlorobenzene, net dipole moment becomes equal to 0. If it is become equal to 0, the molecule is said to be non-polar. So para cases lo most of the times para cases lo manaki net dipole moment anedi 0 avutundi. If similar attachments are there in para position, then net dipole moment becomes equal to 0. Okay na. So ortho meta para lo more dipole moment will be for whom? For ortho. Okay, then comes meta, then comes para. Okay na. So most of the cases mein for ortho positions net dipole moment becomes stronger. Ortho aithe more dipole moment, para aithe net dipole moment becomes 0. So ila aithe మీరు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అనేవి ఆర్థో మెటా పారా బెంజీన్ స్ట్రక్చర్స్లో డెరివేటివ్స్లో చూస్తారు. ఓకేనా, ప్లీజ్ నోట్ డౌన్. సో నౌ లెట్ us లెర్న్ ది అప్లికేషన్స్ ఆఫ్ డైపోల్ మూమెంట్. సో ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసి టు డిటర్మైన్ ద పర్సంటేజ్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్ ఇన్ అ కాంపౌండ్. సో మనం ఇప్పటివరకే చాలా ఎగ్జాంపుల్స్ చూసాం, HCl, HF, NH3 ఇట్లాంటి వాటిలలో polarity అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే. సో టు డిటర్మైన్ ద పర్సంటేజ్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్ ఇన్ అ కాంపౌండ్, ఓకే, ఇట్ ఈస్ గివెన్ బై ద ఫార్ములా అబ్జర్వ్డ్ డైపోల్ మూమెంట్ బై యాక్చువల్ డైపోల్ మూమెంట్ ఇంటూ 100. ఓకే. సో దీన్ని బేస్ చేసుకుని మనకి సమ్స్ అనేవి రావచ్చు. సో మీరు చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ టు క్యాల్కులేట్ ద రిజల్టెంట్ వెక్టర్ μr ఈజ్ ఈక్వల్ టు, మీరు వెక్టర్స్లో ఈ ఫార్ములా ఆల్రెడీ చదివే ఉంటారు. ఓకేనా. μr ఈజ్ ఈక్వల్ టు μ1² ప్లస్ μ2² ప్లస్ 2 ఇంటూ μ1 μ2 కాస్ థీటా అండర్ రూట్. ఓకే. సో ఇందులో కూడా వెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0, కాస్ థీటా ఏమవుతుంది అప్పుడు, ఇట్ ఈస్ మ్యాక్సిమం అవుతుంది, 1 అయిపోతుంది. ఓకే. ద రిజల్టెంట్ ఈజ్ మ్యాక్సిమం, దెన్ μr ఈజ్ ఈక్వల్స్ టు μ1 ప్లస్ μ2. ఓకేనా. μ1 ప్లస్ μ2, μr ఈజ్ ఈక్వల్ టు μ1 ప్లస్ μ2 అయిపోతుంది. వెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 180 degrees సపోజ్, ద రిజల్టెంట్ ఈజ్ మినిమం.
రిజల్టెంట్ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి తక్కువగా ఉంటుందన్నమాట. రిజల్టెంట్ ఈజ్ మినిమం, therefore in such case mu r is equals to mu1 minus mu2 ఉంటుంది. Suppose if theta is a bond angle, then you can calculate bond what we call dipole moment with this formula also, 2 into bond moment into cos theta by 2. బాండ్ మూమెంట్ అనేది క్వశ్చన్లో వాళ్ళు ఇస్తారు. ఓకేనా, మీకు క్వశ్చన్స్ కావాలి అనుకుంటే ప్లీజ్ కీప్ కామెంటింగ్. ఐ విల్ స్టార్ట్ డూయింగ్ జేఈ టైప్ క్వశ్చన్స్, ఛాలెంజింగ్ క్వశ్చన్స్ ఇలాంటివి చేసి పెట్టాలి అన్న థాట్ అయితే నాకు ఉంది. సో మీరు ప్లీజ్ కీప్ కామెంటింగ్. ఓకేనా, మీకు ఏ టాపిక్స్ కావాలి, ఏ చాప్టర్లో ఛాలెంజింగ్ క్వశ్చన్స్ అనేవి మీరు కావాల్సి ఉంటుంది, 11th గ్రేడ్ కాన్సెప్ట్స్ మీరు చెక్ చేసుకుని నాకు కామెంట్స్ పెడితే ఖచ్చితంగా నేను వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఓకేనా, సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్. సో దీస్ ఆల్ కమ్స్ అండర్ అప్లికేషన్స్ ఆఫ్ డైపోల్ మూమెంట్. Okay, so this is all about the concept of dipole moment. Thank you for watching, dear children. Please watch my channel, visit to my channel Lalita Ma'am Chemistry, and kindly subscribe to my channel. Okay, bye.